ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. ఈడీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈడీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది నెక్స్ట్ అన్న ఉత్కంఠ అందరిలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కొంతమంది అగ్రనేతలు అరెస్ట్ అయిన పరిస్థితి, రీసెంట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ అంతా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఏం జరుగుతోంది? ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తు క్లైమాక్స్కు చేరుకుంది. ఈ కేసులో కీలక కుట్రదారుగా భావిస్తున్నటువంటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఆ మేరకు ఈడీ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్, అలాగే మిగిలినటువంటి అధికారుల బృందం ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహిస్తుంది, ప్రశ్నలు అడుగుతుంది. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం నేను ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాను. ఒకసారి నాయకు చూపించండి. మొత్తం ఈడీ కార్యాలయం వద్ద పూర్తిగా పోలీస్ బందోబస్తు అకస్మాత్తుగా పెరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి పోలీసులు, అలాగే ఢిల్లీ పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఉన్నారు. సో మొత్తానికి అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. ఈ కార్యాలయం మొత్తం ఎవరిని కూడా రానివ్వట్లేదు. 144 సెక్షన్ విధించారు. ఒకవేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే నేరుగా ఈ కార్యాలయానికి తీసుకురాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈడీ బృందాలు ఉన్నాయి. సో ప్రస్తుతం అక్కడ ఈడీ అధికారులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం కేసులో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక కుట్రదారు. అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అలాగే మనీష్ సిసోడియా, వీరు ముగ్గురు కలిసి కుట్ర చేసి ఈ మద్యం విధానాన్ని రూపొందించారని ఈడీ ఇటీవలే ప్రకటించింది. ఆ మేరకు కోర్టులో ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రిమాండ్ అప్లికేషన్లో కూడా ఈ వివరాలు వెల్లడించినటువంటి నేపథ్యం. సో ఆ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక ఫైనల్ అరెస్ట్గా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పాలి. ఒకవేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి అంతకంటే ముందు ఆయన తన పదవికి రాజీనామా చేసే విధంగా ఈడీ అధికారులు ఫోర్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాం ఇటీవలే ఈడీ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను కూడా అరెస్ట్ చేసింది. సో అరెస్ట్ చేసేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన స్వయంగా రాజ్భవన్కు తీసుకెళ్లి ఆయనకు రాజీనామా పత్రం, గవర్నర్కు రాజీనామా పత్రం ఇచ్చిన తర్వాత ఫార్మల్గా అధికారికంగా అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించినటువంటి పరిస్థితి. సో అదే తరహాలో ఈడీ అధికారులు కూడా అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే ముందు ఆయనను పదవికి రాజీనామా చేయించి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. రాజ్యాంగ పదవిలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు కాబట్టి ఆ మేరకు ఈడీ ఈ రకంగా వ్యవహరించేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఆ అరెస్టు సోదాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తక్షణమే అర్జెంటుగా తమ అప్లికేషన్ను వినాలని ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు సాయంత్రమే ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ప్రకటించింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో తాము జోక్యం చేసుకోము, ఆయనకు ఎలాంటి రక్షణ కల్పించలేమని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఈ సాయంత్రం 5 గంటల సమయంలో తీర్పు చెప్పింది. సో తీర్పు చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ చాలా చురుగ్గా కదిలింది. ఈడీ బృందాలు ఇమ్మీడియట్గా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది.